ఒక రెస్టారెంట్లో జనం కితకితలాడుతూ ఉంటారు. అయితే ఒక అతనికి పాపం తినటానికి కూడా లేక అదే జనం కితకితలాడుతున్నారు కదా, నేను వెళ్తే ఏం కనుక్కుంటారులే అని చెప్పేసి జనాల్లోకి వెళ్ళేసి తినేసి బిల్లు కట్టుకుంటా వెళ్ళిపోతారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఆ రెస్టారెంట్ ఓనరు కనిపెడతాడు. అతనితో పాటు అతని వర్కర్ కూడా కనిపెడతారు. ఆ వర్కరు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలోకి ఈ యజమాని ఏం చెప్తాడంటే, వద్దులే అతన్ని వెళ్ళనివ్వు అంటాడు. అదేంటి బిల్లు కట్టకుండా వెళ్తుంటే వెళ్ళనివ్వు అంటారేంటని అని అంటే అప్పుడు అతను ఇలా చెప్తాడు, నేను రోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు అతను ఫాలో అవుతే అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడిని ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా, రోజు ఈ రెస్టారెంట్కి ఇలానే జనం రావాలి, నేను తినాలి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాడు. ఏమో అతని ప్రార్థనే దేవుడు ఆలకించి నా రెస్టారెంట్కి ఇలా కస్టమర్స్ బాగా వచ్చి నా బిజినెస్ బాగా రన్ అవుతుందేమో, నా బతుకు తెరువు కూడా ఇలా హ్యాపీగా నడుస్తుందేమో అని అంటాడు ఆ యజమాని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసేటటువంటి ఏ సహాయమైనా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడచ్చు.